అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న వ్యారిటీ వచ్చేసి RNR 15048. చూడండి, ఇందులో ఇంకొక రకం అయితే ఉంది 31479. దానికంటే కూడా ఈ RNR 15048 ఈ వ్యారిటీనే మంచిది. దిగుబడి కానీ, పంట కాలం కానీ, ధాన్యం కానీ ఇదే బాగుంటాయి. చూడండి, దీనికంటే ముందు KNM 1638 వ్యారిటీ అయితే పండించాము. మొత్తము అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యారిటీ అయితే పండిస్తున్నాము. మేమే కాదు, మా ప్రాంత రైతులు అందరూ కూడా ఇదే వ్యారిటీ అయితే పండిస్తున్నారు. ఇదే వ్యారిటీ కూడా పండిస్తారు. చూడండి, ఇంకా అడవి పందులు అక్కడ జాడలు చూసి గమనించి ఈ విధంగా వస్తుంటే, ఇక చూడండి కట్టెలు ఈ విధంగా కొడవలు తీసుకొని బాగా చెక్కేసి, ఇక పాత గడ్డి ఉంటే పాత గడ్డి, అలాగే కొత్త గడ్డి తీసుకొచ్చాను. మొత్తము చుట్టూ ఇంకా కట్టెలు చెక్కేసి గడ్డి అయితే చుట్టుకుంటాను. ఈ విధంగా తప్పకుండా మనము రక్షించుకోవాలి. అడవి పందులు వచ్చి తొక్కేసి, ఇంకా కుక్కలు కూడా ఇవన్నీ కూడా తొక్కేసి ఉంటాయి, డ్యాన్స్ చేస్తుంటాయి. ఇంకా దానికోసము తప్పకుండా మనము రక్షించుకోవాలి. దీన్ని చల్లేటప్పుడు కూడా ఇంకా వరుసగా 3 రోజులు చాలా జాగ్రత్తగా చూసుకొని చేస్తున్నాము. చూడండి, ధాన్యం కూడా మొత్తము మొలకలు అయితే వచ్చేసాయి. ఇంకా ఎక్కడో ఒక చోట అయితే నీళ్ళు నిలబడిపోయిన చోట అయితే రాలేదు. అందుకోసమే ఎక్కడైనా ఇందులో ఒకవేళ రాకపోతే, తక్కువ పడితే దానికోసమే ఒక ప్యాకెట్ ఎక్కువగానే చల్లుకుంటాము. చూశారు కదండి. ఇంకా సిద్ధార్థ సార్ గారికి మనము చెప్పాలి, సార్ నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి సార్, ఇలాంటి మొలకలు వచ్చేవి చూసాము, ఇంకా ఇలాంటి ఎన్నో బస్తాలు చూసాము, మంచి దిగుబడి చూసాము, నష్టాలు చూసాము, లాభాలు చూసాము, అన్నీ చూసాం సార్. సరే సార్, ఓకే అండి, బాయ్. సిద్ధార్థ సార్ కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో వ్యవసాయానికి సంబంధించిన కష్టము ఇవన్నీ కూడా చూపించారు. ఇంకా పాడి రైతులు ఇంకా చూశారు కదండి. దాంట్లో పశువుల గురించి కూడా ఈ విధంగా అంటే అంత పెద్ద కోటీశ్వరుడు, ఇంకా అంత స్టార్ వాళ్ళు కూడా ఈ పని చేయాలంటే ఇంకా చూడండి బాగానే చూపించారు. సినిమా కూడా సక్సెస్ అయింది. రైతుల మీద ఆధారపడి బతుకుతేనే మంచి లైఫ్ ఉంటుంది. ఎవరికైనా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతే మాత్రం ఇంకా అంతే.